నమస్కారం. ఈరోజు మనం వారణాసి గురించి మాట్లాడుకుందాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో దానికి చాలా ప్రత్యేకమైన స్థానముంది. చెప్పాలంటే అది కేవలం ఒక ఊరు కాదు, అదొక అనుభూతి, అదొక శక్తివంతమైన అనుభవం. కాలానికి అతీతంగా ఉండే నగరం, ఈ మాట వినగానే మనస్సులో ఏదో ఒక తెలియని ఆసక్తి కలుగుతుంది గదూ. అంటే ఒక నగరం కాలానికి అతీతంగా ఉండటం అంటే ఏంటసలు, దాని వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం పదండి. సరే, ముందుగా ఈ నగరానికి కాలానికి అతీతమైనది అని పేరెందుకొచ్చిందో చూద్దాం. దీని వెనుకున్న పురాణగాథలు, ఆ చారిత్రక మూలాల లోటుల్లోకి ఓసారి వెళ్ళొద్దామా? వారణాసి గురించి మాట్లాడేటప్పుడు మనకి సాధారణంగా 3 పేర్లు వినిపిస్తూ ఉంటాయి. పురాణాల్లో కాశీ అంటారు, అధికారికంగా అయితే వారణాసి, ఇక మామూలుగా వాడుక భాషలో అందరూ బనారస్ అని పిలుస్తారు. చూశారా, ఒకే నగరానికి 3 పేర్లు, ఒక్కో పేరు వెనక ఒక్కో కథ, ఒక్కో సందర్భం ఉందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప నాగరికతలు పుట్టాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కాని వారణాసిలో మాత్రం వేల సంవత్సరాలుగా మనుషులు జీవిస్తూనే ఉన్నారు, నిరంతరాయంగా. అందుకే ప్రపంచంలోనే నిరంతరం జనావాసమున్న అతి పురాతన నగరాల్లో ఒకటిగా వారణాసి నిలిచిపోయింది. మరి దీన్నే శాశ్వత నివాసం అని ఎందుకంటారు? దీని వెనుక ఉన్న కథేంటంటే, పురాణాల ప్రకారం ఈ నగరాన్ని స్థాపించింది సాక్షాత్తు పరమశివుడేనట. ఆయన ఈ ప్రదేశాన్ని తన శాశ్వత నివాసంగా ఎంచుకున్నారని ప్రగాఢ నమ్మకం. ఇక ఆ దైవిక సంబంధమే కదా ఈ నగరాన్ని ఇంత పవిత్రంగా మార్చింది. ఆ నమ్మకం, శివుడిక్కడే ఉంటాడన్న ఆ నమ్మకమే ప్రతి ఏటా లక్షల మందిని, కొన్నిసార్లు కోట్ల మందిని కూడా ఇక్కడికి రప్పిస్తుంది. ఈ సంఖ్య చూస్తేనే అర్థమవుతుంది కదా ఆ నగరం యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పదో. సరే, ఇప్పటిదాకా కథలు చూసాం. ఇప్పుడు ఆ నగరం యొక్క భౌగోళిక స్వరూపం చూద్దాం. అది దాని ఆధ్యాత్మికతతో ఎలా కలిసిపోయిందో తెలుసుకుందాం. అంటే ఆ పవిత్ర నది, ఆ దేవాలయాలు, ఆ ఘాట్లు, వీటన్నిటి కలయికే అసలైన వారణాసి. వారణాసి ఆత్మను గనక మనం చూడాలనుకుంటే ఈ 4 విషయాలు చూడాలి. 1 పవిత్ర గంగానది, 2 ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఘాట్లు, 3 శతాబ్దాల నాటి పురాతన దేవాలయాలు, ఇక 4ది ఆ ఇరుకైన సందులు, అదో చిట్టడివిలాగా ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే మనకు అసలైన వారణాసి అనుభూతి కలుగుతుంది. మరి వీటన్నింటికీ కేంద్ర బిందువు గంగానది. గంగను కేవలం ఒక నదిలా చూడరు, అదొక శుద్ధీకరణకు ప్రతీక. వారణాసిలో ఒక్కసారి గంగాస్నానం చేస్తే చాలు, గత జన్మల పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా నమ్ముతారు. ఈ పవిత్ర నగరంలో మనం ముఖ్యంగా 2 ప్రదేశాల గురించి మాట్లాడుకోవాలి. మొదటిది కాశీ విశ్వనాథాలయం. ఇది భక్తికి, శక్తికి, ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు శివుడి ఉనికికే ప్రతీక. ఇక రెండవది దశాశ్వమేధ ఘాట్. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ జరిగే గంగాహారతి, అబా, ఆ దీపాల వెలుగులో, ఆ మంత్రాల ఘోషలో అదొక అద్భుతమైన అనుభూతి, జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఓకే, ఇప్పటిదాకా మనం వారణాసి బయటి రూపాన్ని చూశాం. కాని వారణాసిలో అసలైన ప్రయాణం అది బయట కాదు, లోపల మొదలవుతుంది, మన అంతరంగంలో. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అక్కడికి వెళ్లిన వాళ్ల అనుభవాన్ని గమనిస్తే అదొక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణంలా ఉంటుంది. తెల్లవారుజామున గంగలో పడవ ప్రయాణం, సాయంత్రం మనసుని మంత్రముగ్ధుల్ని చేసే గంగాహారతి, మధ్యలో నది ఒడ్డున ప్రశాంతంగా కూర్చుని గడిపే కొన్ని క్షణాలు, ఇవన్నీ ఆ ప్రయాణంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, వారణాసి అనుభవం కేవలం కొన్ని పూజలు, ఆచారాలకు సంబంధించింది కాదు. అవన్నీ అంతర్గత శాంతిని పొందడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక దారి మాత్రమే. బహుశా వారణాసి మనకు నేర్పే అతి ముఖ్యమైన పాఠం ఇదేనేమో. అక్కడ జీవితం, మరణం రెండూ వేర్వేరు కాదు, అవి రెండూ సహజంగా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, మనలో ఒక లోతైన శాంతి, ఒక గొప్ప పరివర్తన మొదలవుతుంది. సరే, చివరిగా ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. అసలొక ప్రదేశం నిజంగా జీవితంపై మనకున్న అవగాహనను మార్చేగలదా? వారణాసిని చూసొచ్చిన వాళ్లను అడిగితే మాత్రం ఖచ్చితంగా మార్చగలదు అనే అంటారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదూ.